హాయ్ అండి. వెల్కమ్ టు సన్వి క్రియేషన్స్ తిరుపతి. సో నేను ఇవాళ కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ గురించి వీడియో చేస్తున్నానండి. అది యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. వీడియో పూర్తిగా చూసి ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెంబర్ 1 నందనవనం 120 కిలోమీటర్స్ నీలకంఠ డైరెక్ట్ చేసిన మూవీ 2006 జూన్ 30 రిలీజ్ అయిందండి ఇది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే అంటే ఇందులో హీరో సిటీలో చిన్న చిన్న మోసాలు చేసి వస్తుంటారు అనమాట. అలాంటి ఒక రోజు అతని దగ్గర కోటేశ్వర వచ్చేసి ఒక డీల్ ఇస్తాను అనమాట. అదేంటంటే నువ్వు నదిలోకి రావాలా, నీ కుటుంబాలు ఇస్తాను అంటాడు. సరే అక్కడికి వెళ్తాను అనమాట. అక్కడికి వెళ్ళాక ఇంట్లో ఫోటో ఉంటాయి అనమాట. అచ్చం తలా ఉంటాయి అనమాట ఫోటోలు ఉండే అతను కూడా. అతను అంటాడు ఇతనిలా యాక్ట్ చేయాలి నువ్వు కుంటోలు అంటాడు. సో తర్వాత ఏమవుతుంది, అసలైన హీరో వస్తాడా అనేది ఈ సినిమా ప్లాట్ అనమాట. సినిమా అయితే కొద్ది స్లో పాయినండి, మెల్లగా ఎక్కుతుంది మైండ్కి. క్లైమాక్స్ అయితే ట్విస్ట్ బాగుందండి ఇది. సో అంటే వాచబుల్, వాచ్ చేయండి ఇది. నెంబర్ 2 సీనియర్ నరేష్ గారు యాక్ట్ చేసిన మూవీ అండి పోలీస్ రిపోర్ట్. రిలీజ్ అయింది 1989 అండి. ఇందులో నరేష్ గారు, మోహన్ గారు, రంజని యాక్ట్ చేశారండి. ప్లాట్ ఏంట్రా అంటే ఇందులో నరేష్ గారు వచ్చేసి పోలీస్ అనమాట. సో మూవీ స్టార్టింగ్లో మోహన్ వచ్చారు స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చారనమాట నరేష్కి. సార్ నా భార్య కనిపించలేదని చెప్పి. సో అతను కంప్లైంట్ తీసుకున్నాక ఇంటికి వెళ్ళమంటారు అనమాట. ఇంటికి వెళ్తేనే భార్య ఇంటి ఉంటాయన్నమాట. నరేష్ ఇంటికి వస్తాడు. మీ భార్య ఇంటి ఉంది కదా అంటే ఆయన భార్య కాదు సార్ అంటాడు. సో వచ్చిన ఇంతకు ఎవరు, ఆయన భార్య కాదంట కదా, మరి ఎవరు ఇంతకేంటి అనేది ఆ మూవీ అనమాట. లాస్ట్ వరకు బాగుంది. క్లైమాక్స్ అయితే ట్విస్ట్ అయిపోయిందండి. యూట్యూబ్లో ఉంది. నెంబర్ 3 వచ్చేసి మధురానగరిలో 1991 జూన్ 21 రిలీజ్ అయింది మూవీ. ఇది మంచి థ్రిల్లర్ అండి, కామెడీ థ్రిల్లర్ ఇది. సో ఇది లాస్ట్ చేసిన వారు శ్రీకాంత్, నిరోష, సురేష్, శరత్ బాబు అండ్ చిన్న రవిశంకర్ అండి. సో ఇది ప్లాట్ ఏంద్రా అంటే సురేష్ వచ్చి నిరేష్ వారు అన్న అనమాట. సో అతను మిస్ అవుతాను అనమాట. సో వెతుకుంటూ వస్తుంది అక్కడికి. సో పరిచయం అవుతారనమాట వీళ్ళు గ్యాంగ్ అంతా. ఎవరు, శ్రీకాంత్, చిన్న అండ్ రవిశంకర్ వాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే మీ అన్న మా ఫ్రెండ్ అని చెప్తారనమాట. ఎందుకంటే లైన్లో ఇవ్వడానికి నిరోష అని. సో అప్పుడు ఏమవుతుంది చెప్పడం వల్ల వీళ్ళు ఇరుకుంటారనమాట ఒక కేసులో. తర్వాత వీళ్ళు ఎలా బయటపడే కేసు నుంచి అనేది ప్లాట్ అనమాట. ఇవి వచ్చేసి కామెడీ ఉంది ప్లస్ థ్రిల్లర్ ఉందండి. మంచి మూవీనే, యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. నెంబర్ 4 వచ్చేసి ఆఖరి క్షణం. రిలీజ్ అయింది 1989. ఇందులో హీరోలు వచ్చేసి సురేష్ గారు, భానుచంద్ర గారు, అశ్విని గారు హీరోయిన్ అండి. సో మూవీ ప్లాట్ ఏంటంటే ఒక అమ్మాయిని చంపిస్తారనమాట. సో దాన్ని వీడియో చేస్తారు ఆ క్యాస్ట్ కోసము అంతా ఇది. అండ్ ఇంకో పక్క వచ్చేసి హీరో సురేష్ గారు దిక్కుంటారు అనమాట ఒక చిన్న ప్రాబ్లంలో. ఇందులో వచ్చేసి భానుచంద్ర పోలీస్ అనమాట. సో సమస్య ఏంటండి ఇది ప్లాట్ ఇది. సో ఆఖరికి ఏమవుతుందండి, ట్విస్ట్ బాగుందండి ఇది. మంచి థ్రిల్లర్ మూవీ ఇది. ఎంజాయ్ చేయండి, యూట్యూబ్లో ఉందండి ఇది.